నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాస్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటో చేస్తుంటాం. ఓకే సార్, రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. మరి ఈసారి ఎవరో గెలిస్తే మీకు బాగుంటుందని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఫ్యూచర్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్లు ఎవరు తీయట్లేదండి. ఇప్పుడు మా తరం ఎలాగైపోయింది, డైలీ వేజ్ అయిపోయింది. మరి నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు అవనివి, ఆ ముందు అవనివి జాబులు అనేవి ఉండాలని మేము అనుకుంటాం కదా. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఒక కంపెనీ లేదు, ఏది లేదు. వెళ్ళిపోతే అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళిపోవాలి. మరి అది ప్రాబ్లం అన్నమాట. అమ్మఒడి ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే అయితే మట్టికి ఇప్పుడు మాకు దొరికింది మేము తినేస్తాం, మేము ఏదో బతికేస్తాం. మరి మా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అది ఆలోచించుకోవాలి కదండి. అది ప్రాబ్లం అన్నమాట. ఈ 5 సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఏమైనా కంపెనీస్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినాయి సార్? నాకు తెలిసి మట్టుకు ఏం రాలే. వస్తే 1-2 వచ్చుంటాయేమో. ఓకే, ప్రభుత్వానికి మీరు అన్నట్టు అభివృద్ధి సంక్షేమం 2 ఉండాలి. ఈ ప్రభుత్వం 2 చేస్తుంది అనుకుంటున్నారు మీరు? సంక్షేమం మట్టుకు సూపర్ చేస్తుందండి, బాగానే చేస్తుంది సంక్షేమం. అంటే 100కి 60 మంది మట్టుకు లబ్ధి పొందుతున్నారు. తక్కిన 40 మంది ఏంటంటే మరి అది వాళ్ళు టాలెంట్ ప్రకారంగా పొందలేకపోతున్నారో తెలీదు. మరి ప్రభుత్వ వాలంటీర్లు వీళ్ళు మరి చెయ్యట్లేదో, మరి అది వాళ్ళకే తెలియాలి. సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి మాత్రం లేదు? అభివృద్ధి మట్టుకు లేదు. సో అంటే ప్రభుత్వం మారితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయగలరంటారా? అతనైనా 5 సంవత్సరాల్లో చేయలేడండి. అతనైనా 5 సంవత్సరాలు చేసేస్తారండి. సో మీ దృష్టిలో అయితే ప్రభుత్వం అయితే మారాలి? ప్రభుత్వం మారాలని అంటే మరి ఆలోచించాలి. మరి సో సార్, ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ నేను ఇక్కడే లోపలే. అంటే ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గం? దక్షిణ నియోజకవర్గం సార్. ఇక్కడ మీకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది మీ ఏరియాలో. ఆ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలోనే అయిపోవచ్చింది చాలా వరకు. మరి దాన్ని అడ్డుకోలేదని చాలామంది అంటున్నారు. అలానే విశాఖపట్నం రైల్వే జోన్ రాలేదంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కాబట్టి పార్లమెంటేరియన్ పరిధిలోకి వస్తాయి. మరి మీ ప్రాంతానికి ఎంపీగా ఒక పక్క ఏమో భరత్ గారు పోటీ చేస్తున్నారు, మరో పక్క బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరైతే కొద్దిగా బెటర్ పర్సన్ అని మీకు అనిపిస్తుంది? బెటర్ పర్సన్ అని అంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే అది ఆల్రెడీ ఇంకా అయిపోయినట్లు లెక్క. స్టీల్ ప్లాంట్ మట్టికి ఇంకా ఈడు వచ్చినా వాళ్ళు వచ్చినా అది మళ్ళీ వెనక్కి తగ్గేది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కదా అది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో బీజేపీ ఉంది కదా, ఏమన్నా వెనక తగ్గుద్దేమో? బీజేపీ తగ్గదండి, అది కష్టం. అది అంటే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే తప్పించి ఆడే ఇచ్చారు కదండి. బీజేపీ వాళ్ళే కదా పాస్ చేశారు ప్రైవేట్ ఫామ్ చేసి. మళ్ళీ వెనక్కి తగ్గి మళ్ళీ తీసుకుంటారని అంటే ఆ వాళ్ళకే చిన్నతనంగా ఉంటుంది. అది మాట. నేను అయితే వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు ఎంపీ వరకు అయితే? ఎంపీ వరకు అయితే మట్టుకి ఎడ్యుకేషన్ పరంగా అయితే మట్టుకి భరత్ కరెక్ట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.